కాకినాడ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కు సొంత భవనం నిర్మాణానికి అవసరమైన స్థలం ప్రభుత్వం నుండి అందించేందుకు తన వంతు కృషి చేస్తానని టీడీపీ కాకినాడ సిటీ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు తెలిపారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల కాకినాడ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంస్థ గౌరవ అధ్యక్షులు ఉలిశెట్టి విజయభాస్కర్ అధ్యక్షత వహించగా టీడీపీ సిటీ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి రవివర్మ విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ అసోసియేషన్కు 24 గంటలు మంచినీరు వచ్చే కుళాయిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ తాతపూడి మాధవ, వైస్ ప్రెసిడెంట్ నయీంతుల్లా, మద్దాల వెంకటేశ్వరరావు, సెక్రటరీ సావేటి భాస్కర్రావు, ట్రెజరర్ గండి నరేష్ పెద్ద సంఖ్యలో ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఆవిష్కరించడం కూడా జరిగింది. ఆ రోజు ఈ అసోసియేషన్ వారు అందరూ కూడా ఈ అసోసియేషన్కి ఒక స్థలమును అలాగే మున్సిపల్ ట్యాప్ను కూడా కావాలని చెప్పి అడగడం జరిగింది. మరి ఈరోజు అన్నమాట ప్రకారంగా మా కొండబాబు గారు మరి ఈరోజు కళాకారుల అసోసియేషన్కి ఒక మున్సిపల్ పంపుని ఏర్పరచడం జరిగింది. ఏదైనా ఎంత డబ్బు కట్టినా రోజుకి పొద్దున్న ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు వస్తుంది. కానీ ఈరోజు కొండబాబు గారు ఏర్పరిచిన ఈ యొక్క కుళాయి 24 గంటలు వచ్చే విధంగా మరి ఏర్పరచడం జరిగింది. అలాగే అతి త్వరలో మరి కళాకారుల అసోసియేషన్ కూడా ఒక స్థలం కేటాయిస్తామని చెప్పి మేము మాటిస్తున్నాం. అతి త్వరలో ఆ స్థలం కూడా కేటాయించడం జరుగుతుందని ఒక్కొక్కసారి 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. మీరు ఎక్కడన్నా గవర్నమెంట్ వాళ్ళు అంటే మీరు ఇచ్చే అర్థం చేస్తారని నా ఆందోళన లాభం అలాగే